దర్శకుడు మెహర్ రమేష్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన మెహర్ రమేష్ ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా మారారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ మెహర్ రమేష్కు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన బిర్లా సినిమాను తెలుగులో దర్శకత్వం వహించారు మెహర్ రమేష్. తమిళంలో ఈ సినిమాలో అజిత్ హీరోగా నటించగా తెలుగులో ప్రభాస్ నటించారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. కానీ మెహర్ రమేష్ టేకింగ్కి మంచి మార్కులే పడ్డాయి. ప్రభాస్ను స్టైలిష్గా చూపించడంలో మెహర్ రమేష్ సక్సెస్ అయ్యారు. దీంతో ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్తో కంత్రీ సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. అయినప్పటికీ మెహర్ రమేష్పై నమ్మకంతో ఎన్టీఆర్ ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా శక్తి. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎన్టీఆర్ కెరీర్లో భారీ డిజాస్టర్గా ఈ సినిమా నిలిచింది. మెహర్ రమేష్ దెబ్బకు నిర్మాత అశ్విని దత్ కొన్నేళ్ల పాటు సినిమాల జోలికి పోలేదు. వెంకటేష్తో షాడో, చిరంజీవితో బోళాశంకర్ వంటి సినిమాలకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ముఖ్యంగా బోళాశంకర్ సినిమాతో అయితే మెహర్ రమేష్ భారీ ట్రోలింగ్కి గురయ్యాడు. దీంతో అతనితో ఏ హీరో కూడా సినిమాలు తీయాలనే సాహసం చేయటం లేదు. అయితే తాజాగా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా చేయటానికి సన్నద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో మెహర్ రమేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తర్వాత సినిమా పవన్ కళ్యాణ్తోనే ఉంటుందని ప్రకటించారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్తో మెహర్ రమేష్ సినిమా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారింది. అయితే దీనిపై పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మెహర్ రమేష్తో సినిమా చేస్తే మా హీరో ఫ్యూచర్ ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ పవన్తో మెహర్ రమేష్ చేస్తే అది 1000 కోట్ల సినిమా అవుతుందంటూ సెటైర్లు వేస్తున్నారు.